ఈక్విటీ ఫండ్ అంటే ఒకటే అనుకుంటున్నారా? కాదు, దాంట్లో చాలా రకాలు ఉంటాయి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక మనిషి సిచ్యువేషన్ బట్టి, వాళ్ళ బాడీ కండిషన్ బట్టి వాళ్ళకి సూటబుల్ మెడిసిన్ ఇస్తారు. అట్లనే ఈక్విటీ ఫండ్స్లో కూడా మన రిక్వైర్మెంట్ బట్టి రకరకాల ఫండ్స్ ఉంటాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్ బట్టి స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్, మిడ్ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. అట్లనే కాంబినేషన్ లాగా చూస్తే కనుక మల్టీ క్యాప్ అండ్ ఫ్లెక్సీ క్యాప్ ఉంటాయి. సో మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ అంటే ఏంటి అంటే, ఈ ఫండ్స్ కనీసం 65% మిడ్ క్యాప్లోనే ఇన్వెస్ట్ చేయాలి. మిగతా 35% వాళ్ళు వేరే వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. స్మాల్ క్యాప్ ఫండ్ కూడా అంతే, మినిమం 65% వాళ్ళు స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయాలి, మిగతాది వాళ్ళు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో అలానే మల్టీ క్యాప్ ఫండ్ అంటే అట్లీస్ట్ 25% మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్లో ఈచ్ క్యాప్ మార్కెట్ క్యాప్ కేటగిరీలో 25% ఇన్వెస్ట్ చేయాలి. మిగతా 25% ఫండ్ మేనేజర్ చాయిస్. ఫ్లెక్సీ క్యాప్ ఏంటంటే అక్కడ ఇంటర్నల్ రెస్ట్రిక్షన్ ఏమీ ఉండదు. మార్కెట్ కండిషన్స్ బట్టి, ఆ ఫండ్ హౌస్ రీసెర్చ్ బట్టి వాళ్ళు అక్రాస్ ద మార్కెట్ క్యాప్ ఏ స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ కేటగిరీని బట్టి టిపికల్గా ఎకనమీ గ్రోత్ సైకిల్ బట్టి రిటర్న్స్ వచ్చేవి మారుతూ ఉంటాయి. సో రిస్క్ ప్రొఫైల్ బట్టి ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది. వీటిల్లో మీరు ఏ ఫండ్ గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. మంచి ఇన్వెస్ట్మెంట్ సొల్యూషన్ కోసం మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ.